టుడే వీడియో వచ్చేసరికి జియో ఫోన్ వచ్చేసరికి డిస్ప్లే బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే సేమ్ వేరే జియో ఫోన్ ఉంది. ఈ ఫోన్ డిస్ప్లే తీసి ఈ ఫోన్కి వేసి రెడీ చేద్దాం. రెడీ అయిద్దో రెడీ అవ్వదో ఒకసారి చూద్దాం. ముందు ఈ ఫోను డోమ్ ఓపెన్ చేసుకొని బ్యాటరీ రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం స్క్రూస్ ఉంటాయి. ఇక్కడ సైడు ఇక్కడ స్క్రూస్ మొత్తం దానికి సరిపోయే స్క్రూ డ్రైవర్ ఒకటి తీసుకొని దానికి సరిపోయే స్క్రూ డ్రైవర్ తీసుకొని స్క్రూలు మొత్తం రిమూవ్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న స్క్రూలు మొత్తం రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత ఈ డోమ్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. డోమ్ అనేది జాగ్రత్తగా రిమూవ్ చేస్తాను. ఒకసారి చూద్దాం. డోమ్ అనేది ఇట్లాంటి మామూలుగా నా కాడ అయితే దానికి సంబంధించిన టూల్స్ లేవు. ఇట్లాంటి చిన్న బ్లేడ్ ఒకటి ఉంది. ఆ బ్లేడ్తో ఎడ్జ్ అనేది ఇట్లా అనంగానే మనకు ఓపెన్ అయ్యింది. సొంతగా ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి. ఈ వీడియో చూసి నేను చేసినట్టు చేయాలంటే కొద్దిగా కష్టమే కదా. మనకు రిమూవ్ చేసుకోవాలి, జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత డోమ్ అనేది పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడ పట్టుకొని జాగ్రత్తగా అనేది డిస్ప్లే బోర్డ్ అనేది తీసుకోవాలి. జాగ్రత్తగా రిమూవ్ చేసుకొని బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డిస్ప్లే అనేది బ్రేక్ అయిపోయింది ఇందాక చూపించినట్టు. డిస్ప్లే అనేది ఇది ఎలా తీసినా ఒకటే చూసుకొని ఒకసారి డిస్ప్లే అనేది రిమూవ్ చేసుకోవాలి. వెనకాల టేప్ కానీ గమ్ము కానీ వేసి ఉంటుంది. జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసరికి కనెక్టర్ ఈ విధంగా ఉంటుంది. కనెక్టర్ అనేది షోల్డరింగ్ ఐరన్తో రిమూవ్ చేసుకోవాలన్నమాట. 1-2 సార్లు చూసుకొని రిమూవ్ చేసుకోవాల్సి వస్తుంది. వెనకాల వచ్చేసరికి డిస్ప్లే వెనకాల ఈ విధంగా నెంబరింగ్ ఇచ్చింది. ఇదైతే డిస్ప్లే బ్రేక్ అయిన ఫోన్ అనమాట. కాబట్టి మనం ఆల్రెడీ మన కాడ ఇంకో మొబైల్ ఉంది కదా, దాని డిస్ప్లే ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇదే నెంబరింగ్ ఉందా, అసలు దీంట్లో ఉన్న డిస్ప్లే ఈ బ్రేక్ అయిన మొబైల్కి సెట్ అవ్వదు అనేది 1-2 సార్లు చూద్దాం. ఈ మొబైల్ కూడా ఇక్కడ అన్ని స్క్రూలు వచ్చి ఉంటే స్క్రూలు మొత్తం రిమూవ్ చేసుకోవాలి. వచ్చిన స్క్రూస్ మొత్తం రిమూవ్ చేసుకొని డిస్ప్లే వరకు జాగ్రత్తగా తీసుకోవాలి. ఇచ్చిన స్క్రూలు మొత్తం రిమూవ్ చేసుకోవాలన్నమాట. రిమూవ్ చేసుకొని స్క్రూస్ మొత్తం రిమూవ్ చేసుకున్న తర్వాత మనం ఈ బ్లేడ్ పెట్టి జాగ్రత్తగా, ఇందాకంటే డిస్ప్లే బ్రేక్ అయిపోయింది కాబట్టి ఎలా తీసినా కూడా వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదనమాట. ఇది డిస్ప్లే బాగున్న ఫోను. అంటే ఈ ఫోన్లో మదర్ బోర్డు కొంత అంటే మైక్రోఫోను, ఈ ఫోన్ వచ్చేసరికి మైక్రోఫోను, నెక్స్ట్ వచ్చేసరికి ఛార్జింగ్ పాయింట్ ప్రాబ్లం ఉందన్నమాట. డిస్ప్లే బాగుంది. ఈ ఫోన్ వచ్చేసరికి డిస్ప్లే బ్రేక్ అయిపోయింది, మిగతా అంతా బాగుంది. అందువల్ల ఈ డిస్ప్లే తీసి ఈ ఫోన్లోకి ఇద్దామని నేను అనుకుంటున్నాను. ఈ ఫోన్కి కూడా డిస్ప్లే బాగున్న ఫోన్ కూడా జాగ్రత్తగా అనేది రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత డోమ్ అనేది పక్కన పెట్టేసుకున్న తర్వాత డిస్ప్లే చాలా జాగ్రత్తగా, అంటే ఇది డిస్ప్లే బాగున్న ఫోన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. జాగ్రత్త రిమూవ్ తీసుకున్న తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమో డిస్ప్లే బ్రేక్ అయింది. బ్రేకేజ్ ఇదిగోండి మీకు పర్టికులర్గా ఇదిగోండి డిస్ప్లే బ్రేక్ అయిపోయింది, గీతలు కనపడుతున్నాయి కదా. ఇదేమో డిస్ప్లే కండిషన్లో ఉన్న మొబైల్ అనమాట. ఇప్పుడు యాస్టీజ్ 2 ఒకలాగే ఉన్నాయి. 2 జియో ఫోన్లే కానీ యాస్టీజ్ ఒకలాగే ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది డిస్ప్లే బ్రేక్ అయిపోయిన ఫోను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కండిషన్లో ఉన్న డిస్ప్లేని జాగ్రత్తగా బయటకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది డిస్ప్లే బాగున్న ఫోను. నేను తీసేటప్పుడు ఇక్కడ కెమెరా అనేది బ్రేక్ అయిపోయింది ఫ్రంట్ కెమెరా. అందుకనే ఏంటంటే సొంతంగా చేసుకున్నప్పుడైతే ఓకే, కానీ అందుకే 1-2 సార్లు చూసుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. ఇదంటే నాకు ఈ ఫోను బాగుంది కాబట్టి నాకు వచ్చిన నష్టమేం లేదు. డిస్ప్లే అనేది చాలా జాగ్రత్తగా ఇది కండిషన్లో ఉన్న డిస్ప్లే చూసుకొని, ఇది వచ్చేసరికి బ్రేకేజ్లో ఉన్న డిస్ప్లే చూసుకొని యాస్టీజ్
నెంబరింగ్ సరిగా ఉందా, మనకి ఇది సెట్ అవుతుందా అనేది 1-2 సార్లు చూసుకోవాలి. చూసుకుంటే మనకి సెట్ అయిద్దని అనిపిస్తుంది నాకు. HTB02-4A152 అంటే ఇది ముందు వచ్చిన మొబైలు, ఇది తర్వాత వచ్చిన నెంబర్ అని నేను అనుకుంటున్నాను. ఒకసారి డిస్ప్లే అనేది కండిషన్లో ఉన్న డిస్ప్లే, బ్రేక్ అయిన డిస్ప్లే మనం షోల్డరింగ్ రాడ్తో ఈ కనెక్టర్ల కాడ రిమూవ్ చేసుకొని రీప్లేస్ చేసి ఒకసారి చూద్దాం. డిస్ప్లే ఏ విధంగా రిమూవ్ చేయాలి, దానికి కావాల్సింది ఏంటంటే షోల్డరింగ్ రాడ్ కావాలి, నెక్స్ట్ వచ్చేసరికి లెడ్ రోల్ కావాలి, నెక్స్ట్ వచ్చేసరికి పేస్ట్ కావాలి. ఈ 3 ఉంటే డిస్ప్లేని, బ్రేక్ అయిన డిస్ప్లేని రిమూవ్ చేసి చూద్దాం. నీట్గా ట్రాకులు అనేవి కట్ అవ్వకుండా 1-2 సార్లు చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఎలా పెడితే అలా చేస్తే మదర్ బోర్డు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డిస్ప్లే రిమూవ్ చేయాలంటే కొంత లెడ్ పేస్ట్ అనేది అప్లై చేసుకొని హీట్ చేసుకుంటా రిమూవ్ చేసుకోవాలి. డిస్ప్లే అనేది బ్రేక్ అయిన డిస్ప్లేని ఈ విధంగా రిమూవ్ చేసుకొని మళ్ళీ బ్రేక్ అయిన డిస్ప్లే అనమాట. ఇదిగోండి, మీకు బ్రేకేజ్ కనపడుతూ ఉంటుంది కోసం. బ్రేకేజ్ కనపడుతూ ఉంటుంది. డిస్ప్లే పగిలిపోయిన డిస్ప్లే తీసేసాను. ఈ కండిషన్లో ఉన్న బోర్డు అనమాట. దీన్ని నీట్గా షోల్డరింగ్ విక్ అంటారు, దీంతో నీట్గా క్లీన్ చేసుకోవాలి. డిస్ప్లే బ్రేక్ అయిపోయింది తీసాం కదా, ఇప్పుడు డిస్ప్లే కండిషన్లో ఉన్న డిస్ప్లేని కొంచెం జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత మార్చి చూద్దాం. డిస్ప్లే రిమూవ్ చేసిన తర్వాత నీట్గా ట్రాక్లు నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మన కండిషన్లో ఉన్న డిస్ప్లేని మనం ఇక్కడ బిగించుకోవాలి. చాలా జాగ్రత్తగా డిస్ప్లే అనేది కండిషన్లో ఉన్న డిస్ప్లే కరెక్ట్గా పెట్టుకొని నీట్గా ఒకదానికి టచ్ అవ్వకుండా షోల్డరింగ్ చేసుకుందాం. ఒకసారి షోల్డరింగ్ అంతా నీట్గా అయిందా అవ్వలేదనేది ఒకసారి నీట్గా చెకింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చిన్న భూతద్దం ఉంటుంది, ఆ భూతద్దం అనేది పెట్టుకొని మైక్రోస్కోప్ అనేది అవైలబుల్ లేకపోతే ఇట్లాంటి భూతద్దం ఒకటి పెట్టుకొని మనం దగ్గరగా ట్రాక్లు ఏమైనా పక్కన తగులుతున్నది 1-2 సార్లు చూసుకోవాలన్నమాట. డైరెక్ట్గా అయిపోయింది అని చెప్పి బ్యాటరీ కనెక్ట్ చేయకూడదు. చూసుకున్న తర్వాత 1-2 సార్లు చూసుకున్న తర్వాత ఓకే అని చెప్పి ఒకసారి ఇంకా మన మల్టీమీటర్లు తీసుకొని కంటిన్యూటీలో బజర్లో పెట్టుకొని ఒకసారి ట్రాక్లు మొత్తం ఒకదానికి టచ్ అవుతున్నాయా లేదనేది 1-2 సార్లు చూసుకున్న తర్వాత ఇంక మొత్తం డోమ్ అంతా బిగించుకొని ఒకసారి ఆన్ చేసి చెక్ చేద్దాం. ట్రాక్స్ మొత్తం చెక్ చేసాను, ఎక్కడ కూడా పక్క ట్రాక్ టచ్ అవటం కానీ ఎక్కడైతే ఏం అనిపించలేదు. ఇప్పుడు మనం ఒకసారి బిగించుకొని డిస్ప్లే ఆన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. ట్రాక్స్ ఎక్కడ లేవనుకున్న తర్వాత ఒక టేప్ అనేది అంటించుకోవాలన్నమాట. ఎక్కడ షార్టేజ్ లేదనుకున్న తర్వాత ఇట్లా టేప్ అనేది అంటించుకున్న తర్వాత డిస్ప్లేని ఫ్రేమ్ బిగించుకున్న తర్వాత స్క్రూస్ ఏమైనా వేయకుండా ఊరికి అసలు బ్యాటరీ ఒకసారి పెట్టి ఒకసారి చూద్దాం. ఇదిగో మామూలుగా డిస్ప్లే వేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఓకే అయింది. ఈ విధంగా తీసేసిన ఫోను రెడీ చేసిన తర్వాత ఈ విధంగా రెడీ అయితే అయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.